సోదరి సోదరులారా, బాగున్నారా? మన ప్రియ మిత్రుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు నా శుభాభివందనములు. నా మిత్రం నా సౌఖ్యం. మిత్రులు లేకపోతే సుఖం లేదటండి. అందుకేనేమో ఓసారి ఓ పెద్ద ఆయన్ని వాళ్ళ పిల్లలు ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారట. ఆ డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారట. అప్పుడు ఆ పిల్లలు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారట. డాక్టర్, ఏంటి మీరు మందులు రాయకుండా ఫ్రెండ్షిప్ అని రాశారు అని అడిగారట. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారట, మీ నాన్నగారికి ఏం అనారోగ్యం లేదు, ఆయన రిటైర్ అయిపోయారని మీరు ఇంట్లో ఓ మూల సింహాసనం మీద కూర్చోబెట్టి మూతికి ప్లాస్టర్ వేసేశారు. ఆయనకి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేయండి, ఆయన ఒంటరితనానికి అదే మందు అని చెప్పారట. వెంటనే ఈ పిల్లలు తలా ఒక వైపుకి పరిగెత్తి చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చదువుకున్న స్కూల్స్ కాలేజెస్ వెతికి పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు ఎలాగైనా సేకరించి తీసుకొచ్చి ఓ ఫోన్లో పెట్టి మరి వాట్సప్ మరి ఫేస్బుక్ ఇలాంటి అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసి ఆయనకి ఇచ్చారట. ఇంకా అంతేనండి, ఆ పెద్ద ఆయన ఆ ఫోన్లో చాలా బిజీ అయిపోయారట. వాట్సాప్లు, ముసిముసి నవ్వులు, నెలకొకసారి ఏదో ఒక వంకన ఫ్రెండ్స్ని కలిసి రావడం, ఇలా చాలా ఆరోగ్యంగా తయారైపోయారట. చూసారా ఫ్రెండ్షిప్ మహాత్యం? అందుకే ఫ్రెండ్స్ ఆర్ మెడిసిన్ ఫర్ వోండెడ్ హార్ట్ అండ్ విటమిన్స్ ఫర్ ఏ హోప్ఫుల్ సోల్ అంటారు స్టీవ్ మ్యారిబోలి. ఏ ఫ్రెండ్ ఈజ్ వన్ సోల్ అబైడింగ్ ఇన్ 2 బాడీస్ అంటారు అరిస్టాటిల్. మరి లోకనానుడి ఉండనే ఉందిగా, నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే తెలుస్తుంది అని. అలానే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అయితే నీ పేరెంట్స్ని నువ్వు ఎంచుకోలేవు, నీ తోబుట్టువులను కూడా నువ్వు ఎంచుకోలేదు, కానీ నీ స్నేహితులను నువ్వే ఎంచుకోవాలి. గనక మంచి వారిని ఎంచుకో. నేస్తమా, మరి స్నేహం గురించి బైబిల్ ఏమంటోంది చూద్దాం రండి. అంటే సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని. అంతేకాదండి, ఒక దైవజనుడు అంటున్నారు యాకోబు పత్రిక 4:4లో ఈ లోక స్నేహము దేవునితో వైరము అని. కయ్యానికైనా వెయ్యానికైనా సమబుద్ధి ఉండాలంటారు కదండి, కానీ నెయ్యానికి కాదండోయ్. ఇక్కడ నెయ్యానికి వయసుతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు, ఆస్తులు అంతస్తులతో సంబంధం అసలే లేదు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును అన్నారు జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 27:9లో. ఒక్కోసారి మనం మనసులోని బాధను తల్లిదండ్రులతో చెప్పుకోలేం, తోబుట్టువులతోనూ చెప్పుకోలేం, భాగస్వామితో కూడా చెప్పుకోలేకపోవచ్చు, కానీ స్నేహితులతో మనసు విప్పి చెప్పుకోగలం కదా. అందుకే నీ ఏ స్నేహితున్నైనను నీ తండ్రి స్నేహితున్నైనను విడిచిపెట్టకము అని బైబిల్ హితవు పలుకుతోంది. సామెతల గ్రంథం 27:10లో. బైబిల్లో అబ్రహాం అని దేవుని స్నేహితుడట. యెషయా 41:8లో చెప్పాడు. అందుకే దేవుడు అబ్రహాంకి ఏది దాచలేదండి. అంతేకాదు, మోషేతో స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడారట. నిర్గమకాండం 33:11లో. శ్రీకృష్ణుడు కుచేలుడు కథ మీకు సుపరిచితమే కదండి. అలానే బైబిల్లో దావీదు యోనాతాను చెలిమి ఉంది చూసారా, అది అమోఘమండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో వీళ్ళు మనకి కనిపిస్తారు. వారిది నిరుపమాన స్నేహం. వీరిరువురికి చాలా అంతరాలు ఉన్నాయండి, కానీ వారి అంతరంగాలు ఒక్కటిగా కలిసిపోయాయి. అందుకనే యోనాతాన్ అనగా యెహోవా బహుమానము అని అర్థం, దావీదు అనగా ప్రియమైన అని అర్థం. యోనాతాన్ ఏమో యువరాజు, దావీదు గొర్రెల కాపరి. యోనాతాను సౌలు రాజు సంతానంలో జ్యేష్ఠుడు, సింహాసనానికి వారసుడు. దావీదు యెషయికున్న 80 కుమారుల్లో కనిష్ఠుడు. యోనాతాను బెన్యామీను గోత్రికుడు, దావీదు యోదా గోత్రికుడు. అంతేకాదండి, యోనాతాను అంతఃపురంలో నివసించేవాడు. దావీదు బేత్లెహేంలో పుట్టి అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఇంకా యోనాతాను యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడు. దావీదు దైవశక్తితో సింహాన్ని
ఎలుగుబంటిని గొల్యాతును చంపినవాడు. ఇంకా యోనాతాన్ చేతిలో 1000 మంది సైన్యం ఉన్నారటండి. దావీదు చేతిలో ఒక కర్ర, ఒక చిన్న ఒడిసెల తప్ప మరేం లేవండి. చూసారా, ఈ యోనాతాను కాబోయే రాజు కదండి. దావీదేమో సౌలు రాజులోనే దురాత్మను పారద్రోలే సంగీతకారుడు. యోనాతాను నిస్వార్థపరుడండి, త్యాగశీలి. దావీదేమో నమ్మకస్తుడు. యోనాతాను 30 సంవత్సరాలు దాటినవాడు, దావీదేమో టీనేజర్. ఇంకా ఇరువురిలోనూ కామన్గా ఉన్న లక్షణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు, దేవుని యందు వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం. మరి అసలు ఇలాంటి వారి మధ్య దోస్తీ ఎలా కుదిరిందబ్బా అనుకుంటున్నారా? దావీదు గొల్యాతును చంపి అతని తలను తీసుకొని సౌలు రాజు దగ్గరికి వస్తాడు. అప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందట. చూసారా ఎంత విచిత్రమో. వీరిది నిబంధన స్నేహం అండి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించి నిబంధన కూడా చేసుకున్నాడట. ఇది మనకు ఎక్కడ కనబడుతుందంటే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. మనం ఒకసారి చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఏంటి వస్తువులు? ఇక్కడ స్నేహానికి గుర్తుగా ఏం చేశారు అని అంటే, ముందుగా యోనాతానే తన స్నేహ హస్తాన్ని దావీదుకి ఇచ్చాడండి. ఇంకా అందుకేనేమో యోహాను సువార్త 15:15లో యేసయ్య అంటున్నారు, ఇక మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను అని. స్నేహానికి సిద్ధమా మరి? యోనాతాన్ అయితే ఇక్కడ స్నేహానికి గుర్తుగా 4 వస్తువుల్ని దావీదుకి ఇచ్చాడు. అవేంటి? మొదటిది దుప్పటి. ఇది అభిషేకానికి గుర్తుగా ఉంది. మన అందరికీ తెలుసు కదండి, ఎలీషాని ఏర్పాటు చేసుకున్నప్పుడు తన దుప్పటిని ఎలీషాపై వేశాడు. దేవుడు కూడా మనల్ని అభిషేకిస్తున్నాడండి. రెండవది కత్తి, అధికారానికి చిహ్నం. యేసయ్యతో ఏలుబడి చేస్తాం కదా మనం, ఒకరోజు రాబోతోంది మరి. మూడవది విల్లు, యుద్ధాయుధమునకు సూచన. మన శత్రువైన సాతానును దునుమాడడానికి అన్నమాట. అందుకే కదండి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి చాలా స్పష్టంగా వివరంగా రాసిపెట్టారు కదా. మనం పోరాడేది ఎవరితోనో అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇంకా 4వది నడికట్టు, సత్యమునకు పరిచర్యకు ప్రతీక. యేసుతో జత పనివారం కదా మనం. రేపొద్దున యేసు ప్రభు వదిలిపెట్టిన అస్వార్థ భారాన్ని మనం మోస్తూ మనం కూడా ప్రకటించాలి. యేసే వెళ్ళిపోతూ శిష్యులకు అప్పగించారు, శిష్యులు ఆ పనిని చేసి ముగించారు. ఇప్పుడు వారు మనకు అప్పగిస్తున్నారన్నమాట. మనం ఇప్పుడు దేవుని జత పనివారం గనుక అలాగే మనం కూడా శిష్యుల్లాగానే యేసుక్రీస్తు పనిని కొనసాగించాలన్నమాట. ఆ తదుపరి దావీదు యోనాతాను సహోదరి అయిన సౌలు చిన్న కుమార్తె అయిన మీకాల్ను వివాహమాడి యోనాతానుకు బావమరిదిగా మారాడు. ఏమండి, ఇక్కడ యోనాతాను తన చెలికాని పక్షంగా తండ్రితో నిర్దోషి అయిన దావీదును నిష్కారణంగా చంపి పాపం చెయ్యొద్దు సుమా అని చాలాసార్లు అడ్డుకున్నాడు. ఎందుకంటే అతనిది నిస్వార్థమైన స్నేహం. అయినా వినిపించుకోలేదట తండ్రి. అలాంటి తండ్రి పట్ల విధేయత చూపుతూనే ఎన్నోసార్లు తన స్నేహితుని ప్రాణాన్ని తండ్రి చేతి నుండి రక్షించాడు యోనాతాన్. అంతేకాదండి, ఇక్కడ ఏసెల బండ దగ్గర వాళ్ళిద్దరూ ఒక ప్రమాణం కూడా చేసుకున్నారు. ఏంటి అంటే, ముందుగా వారిలో ఎవరు మరణిస్తారో
ఆ రెండవ వారు మరణించిన వారి కుటుంబాన్ని సంరక్షించాలి అని. అంతేకాదు నిబంధనని మరలా జ్ఞాపకం చేసుకున్నారు అక్కడ. అంతేకాకుండా యోనాతాన్ ఒకసారి దావీదుని ప్రోత్సహిస్తున్నాడు. ఏమనంటే, దావీదు, నువ్వు చావవు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అని. ఎంత దీనత్వమో చూడండి. రాజు కావలసిన వాడు స్నేహితునితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎంత దీనత్వం చూడండి. దురదృష్టవశాత్తు తండ్రితో ఫిలిష్తీయులపై యుద్ధానికి వెళ్ళి దుర్మరణం పాలైపోయాడు యోనాతాన్. అప్పుడు దావీదు దుఃఖం వర్ణనాతీతం అండి. ప్రాణ స్నేహితుని కోల్పోయినందుకు చాలా దుఃఖపడ్డాడు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తన స్నేహితునికి చేసిన ప్రమాణాన్ని మర్చిపోలేసమండి. దాన్ని జ్ఞాపకం చేసుకొని యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును, అంటే కుంటి కాళ్ళతో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతును వెతికి పట్టుకొని అతన్ని తన భోజనపు బల్ల దగ్గర జీవితాంతం కూడా తను పోషించాడండి. చూసారా ఎంత నమ్మకమో. అయితే అంతేకాదండి, ఆ తదుపరి కాలంలో గిబియోనీలతో ఒక సమస్య వచ్చింది దావీదుకి. ఆ గిబియోనీలు ప్రతీకారం తీర్చుకోవడానికి సౌలు వంశీయుల్ని 7 నిమ్మని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రమాణాన్ని మర్చిపోలేస్తామండి దావీదు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ తన దగ్గర ఉన్నప్పటికీ అతన్ని అప్పగించలేదు. ఇంకా ఆ 7 ఎవరిని అప్పగించాడంటే, సౌలు ఉపపత్ని అయిన రిస్పా కుమారులిద్దరిని, సౌలు పెద్ద కుమార్తె అయిన మేరబు కుమారులు 5 మొత్తం 7 గిబియోనీలకి అప్పగించాడు. కానీ తన స్నేహితుని కుమారుని మాత్రం అప్పగించలేస్తామండి. ఎంత నమ్మకస్తులో చూసారా. అందుకే ఈ రకంగా దావీదు తన స్నేహానికి చక్కని భాష్యాన్ని చెప్పాడండి. యేసయ్య అంటారు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు లేడు అని. యోహాను సువార్త 15:13. మరి అలా మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకు మంచి స్నేహితునిగా రుజువు చేసుకున్నారు యేసయ్య. అలాంటి యేసయ్యతో స్నేహం చేయాలనుకుంటున్నావా? అయితే చిన్న కండిషన్ ఏం లేదండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడమే ఆ కండిషన్. యోహాను సువార్త 15:14 బట్టి సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మర్చిపోలేనిది స్నేహం. గుర్తుంచుకో మిత్రమా, విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు సుమా. చిరకాల స్నేహితుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు మాతో దావీదు యోనాతానుల స్నేహం నిరుపమానమైనదని, నిబంధన స్నేహమని, నిస్వార్థ చెలిమి అని తెలిపారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రియమిత్రమా, మా యేసయ్య మీ ఆజ్ఞలను అనుసరించి మీతో నడవడం మాకు నేర్పండి. ప్రియమిత్రులందరినీ దీవించండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వే జన సుఖినో భవంతు.